హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మై విష్. తల్లిదండ్రులారా దయచేసి గమనించండి. ఒక టీచర్ తన విద్యార్థుల హోంవర్క్ను చెక్ చేస్తుంది. ఇంతలో ఆమె భర్త మొబైల్తో గేమ్ ఆడుతూ తిప్పలు పడుతున్నాడు. చివరి అసైన్మెంట్ వరకు వచ్చాక ఆమె మెల్లగా ఏడవటం ప్రారంభించింది. భర్త దాన్ని గమనించాడు. ఏమైందని అడిగాడు. ఆమె ఎమోషనల్గా ఎఫెక్ట్ అవుతుంది, బాగా చెల్లించిపోతుంది. నిన్న నేను నా విద్యార్థులకు మై విష్ అనే విషయంపై ఎస్ఐ రాయమని చెప్పాను. భర్త: అయితే సరే, కానీ దానికి నువ్వెందుకు ఏడుస్తున్నావు? కన్నీళ్ళను ఆపుకుంటూ భార్య చెప్పింది. చివరి అసైన్మెంట్ చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆశ్చర్యంతో భర్త అడిగాడు, ఏం రాశారు అలాగా? భార్య చదవటం ప్రారంభించింది. మై విష్ ఒక మొబైల్ అవ్వాలని. నా తల్లిదండ్రులు తమ మొబైల్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, కానీ నన్ను చూసుకోవడం మర్చిపోతుంటారు. నాన్న పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే మొబైల్ చూస్తారు, కానీ నన్ను పట్టించుకోరు. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పని చేస్తూ ఉండగా ఫోన్ మోగితే వెంటనే రెస్పాండ్ చేస్తారు, కానీ నేను ఏడుస్తుంటే అలాగ స్పందించరు. వాళ్ళు ఫోన్తో ఆడుతారు, కానీ నాతో ఆడరు. ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడుతుంటే నా మాట వినరు. అది నేను చాలా ముఖ్యమైనదని చెప్పినా పట్టించుకోరు. కాబట్టి నా కోరిక ఒక మొబైల్ అవ్వాలని. ఈ మాటలు విన్న తర్వాత భర్త కూడా చెలించిపోయి అడిగాడు, ఈ అసైన్మెంట్ రాసింది ఎవరు? భార్య కన్నీళ్లతో చెప్పింది, మన బాబేనండి. తల్లిదండ్రులారా గుర్తుంచుకోండి, ఎలక్ట్రానిక్ డివైజులు సహాయకంగా ఉంటాయి, కానీ మన కుటుంబాన్ని ప్రేమించడాన్ని మాత్రం రీప్లేస్ చేయలేవు. పిల్లలు ఇంట్లో జరుగుతున్న ప్రతిదాన్ని గమనిస్తారు. ఆ అనుభవాలు వారి మనస్సుని ఆకర్షించి జీవితాంతం నిలిచే ఇంప్రెషన్స్ని, గుర్తుల్ని మిగులుస్తాయి. వారి భవిష్యత్తు గుడ్ వాల్యూస్ని నింపుకోవాలని, తప్పుడు అవసరాలు లేకుండా పెరగాలని చూసుకుందాము. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.